వెల్కమ్ బ్యాక్ టు అరిగుల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు చూద్దాం, లెట్స్. మేమైతే ఇక్కడ స్టేషన్కి వెళ్తున్నాం. ఫస్ట్ మేమైతే కాశీ వెళ్తాం, మొత్తం బ్లాగ్లో చూపిస్తాం. సో ఇది ఇల్లు మాది. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం. ఇది వచ్చేసరికి మా లగేజ్ అనమాట. క్యాబ్ బుక్ చేసాం ఆల్రెడీ. క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట. హాయ్ హాయ్, హలో, గుడ్ మార్నింగ్. మా మమ్మీ హాయ్ చెప్పింది. కలుద్దాం. బాయ్ గైస్. ఫైనల్గా మేమైతే స్టేషన్కి వచ్చేసామండి. మేమైతే వారణాసికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ట్రైన్ అయితే రాలేదని చెప్పి మేము వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాం. ప్రతిరోజు హైదరాబాద్ నుంచి ట్రైన్ అయితే ఉంటుందండి, ధనాపూర్ ఎక్స్ప్రెస్ అనమాట. సో మేమైతే కాశీలో దిగాలి కాబట్టి మాకు 30 hours జర్నీ అయితే చేసాము. మేమైతే కాశీకి టికెట్స్ అనేవి 2 months బ్యాకే బుక్ చేసామండి. కాశీకి అయితే టికెట్స్ ట్రై చేసామండి, కాకపోతే టికెట్స్ అనేవి దొరకలేదు. సో అందుకని చెప్పి సికింద్రాబాద్ నుంచి ధనాపూర్కి అయితే టికెట్స్ అనేవి బుక్ చేసాము. మేమైతే ట్రైన్ ఎక్కేసామండి. చూపిస్తుందంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ అండి. టెంపరేచర్ వచ్చేసి 11 degrees ఉంది. ఇప్పుడు చూస్తున్న వ్యూ అంతా కూడా మార్నింగ్ 6 అనుకుంటున్నారు కదా, కాదండి, 10-10:30 ఆ టైం అనమాట. 10 ఆ టైంకే ఎంత ఫాగ్ ఉందో చూసారు కదా. కాసేపు నేచర్ ఎంజాయ్ చేస్తూ సరదాగా అలా చాయ్ తాగుతూ మేమైతే ట్రైన్ ఎక్కేసాం. ఫైనల్గా కాశీ అయితే రీచ్ అయిపోయామండి. రీచ్ అయ్యాక తెలిసిందే కదండి, ఆటో బుక్ చేస్తాము. మా ఆయన అయితే ఆటో బుక్ చేస్తున్నారు. కాశీలో అయితే యూబర్ యాప్ అవైలబుల్గా ఉందండి. మాకైతే వేరే ప్లాన్స్ ఉన్నాయని చెప్పి మేమైతే ఆటోకి అయితే బుక్ చేసుకున్నాము. మేమైతే మొత్తం 30 members వెళ్ళామండి కాశీకి. మాకన్నా ముందు 9 days నిద్ర చేద్దామని చెప్పి మా ఫ్యామిలీ అంతా ముందుగానే వెళ్ళారనమాట. హైదరాబాద్ నుంచి మేము 4 స్టార్ట్ అయ్యాము. మేమైతే కాశీలో 2 days స్టే చేసామండి. కాశీతో పాటు గయా, త్రివేణి సంగమం అండ్ అయోధ్య ఇలా ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. మేమైతే ముందుగా మా వాళ్ళు హోటల్లో స్టే చేశారనమాట. రూమ్ బుకింగ్స్ అవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేశారు. ఫైనల్గా హోటల్కి అయితే వచ్చేసామండి. రూమ్ అయితే ఇలా ఉంది. రూమ్కి వచ్చేసి 4 members అయితే స్టే చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి రీజనబుల్గానే ఉందండి. వాటర్ కూడా అవైలబుల్గా ఉందండి. దాంతోపాటు వైఫై, టీవీ అండ్ ఏసీ ఇవి కూడా ఉన్నాయి. మేము స్టే చేసిన హోటల్ నేమ్ వచ్చేసి శివబాబా హోమ్ స్టే అండి. ఈ హోటల్ వచ్చేసి పీడిఆర్ మాల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఈ హోటల్ దగ్గర నుంచి ఘాట్ అండ్ టెంపుల్స్ కూడా చాలా దగ్గరగానే ఉంటుందన్నమాట డిస్టెన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మ్యాట్రిక్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఎక్స్ట్రాగా. మేము తీసుకున్న హోటల్ వచ్చేసి ఫుడ్ అయితే ఇంక్లూడ్ కాదండి. ఫుడ్కి అయితే మనం సపరేట్గా బయటకు వెళ్ళి తినాలన్నమాట. రూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బై గాయ్స్.